నా తోటి మిత్రులందరికీ నమస్కారము. మరి ఇలాగే యోగా, అదేవిధంగా వాకింగ్, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేస్తారని ఆశిస్తూ మరి ఇలాగే ఈ టైంకు మరి ఇక్కడ మనం ఇదే విధంగా వస్తారని ఆశిస్తున్నా నా మనస్ఫూర్తిగా. ఇలాగే ఇంకా ఎక్కువ పెరిగి అందరూ యోగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మరి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అందరం కలిసి వాకింగ్ చేద్దాం, ఆరోగ్యంగా కాపాడుకుందాం. ఓకేనా సార్? ఏమంటారు ఇప్పుడు? వాకింగ్ చేద్దాం, ఆరోగ్యంగా కాపాడుకుందాం. నిలబడి ఫోటో కొడతాం. అయితే అయితే గత ఒక లైట్ కుండు బాబు గత 4-5 ఒక సంవత్సరం క్రితం, అంటే ఉదాహరణకు ఆలోచించినట్టయితే మనకు కరోనా వచ్చిన తర్వాత చాలామంది వాకింగ్లో పాల్గొనడానికైతే ఈ రోడ్డు చూస్తే ఒక జాతరలా కనపడేది. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తే మరి కనపడతలేరు, కనుమరుగైంది. ఎందుకు? అసలు వాళ్ళకు వాకింగ్ చేస్తుంటే ఆరోగ్యం సహకరించిందా, లేకపోతే వాళ్ళు ఇలాగ అంటే సుమారు 4:30-5 వచ్చుతాం కదా, మరి అదే అన్న వాళ్ళకి అవి మరి తగ్గిలా ఈ యొక్క వాకింగ్ క్యాండిడేట్ అనేది అనుమానం వస్తుంది. కాబట్టి అందరూ మరి ఈ వాకింగ్లో పాల్గొని మన ప్రధానమంత్రి మోడీ గారు మరి వాకింగ్ను, అదేవిధంగా యోగాను, ఇవన్నీ కార్యక్రమాలను కనుమరుగైన వాటిని ముందు తీసుకొచ్చి మరి వాకింగ్ను మరి అదేవిధంగా యోగా యాసనాలను ఇవన్నిటికీ ముందు తీసుకొస్తున్నాడని సందర్భంగా మన ప్రధానమంత్రి మోదీ గారికి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన అందరం, నా తోటి మిత్రులందరికీ